బాయ్ శ్రీత. బాయ్ అశ్విత. గుడ్ నైట్. గుడ్ నైట్, స్వీట్ డ్రీమ్స్. బొడ్డదా ఎంత క్యూట్ ఉంటుందో అసలు. నీకంటే క్యూట్ ఉంటుందా పిచ్చి పిల్ల? అబ్బా కృష్ణజీ, పులిహార మేము తట్టుకోలేకపోతున్నాను జీ. మీ పేరేం పేరు? మౌనిక. ఎంఎస్ బాగుందండి. మమ్మీ పేరు నా పేరు కాదండి, నా పేరు ఎస్. అయ్యో 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 పిచ్చిదాన్ని చేసి ఆడుకుంటున్నారుగా. మీరు ఆల్రెడీ పిచ్చోలే కదా. కంప్లీట్లీ కాదు, పార్షియల్. ఇలా మాట్లాడితే ఏమై పడదు బ్రో. పడాలని ఏం మాట్లాడతలేను, సరదాగా మాట్లాడుకోవాలి బ్రో. ఎప్పుడు అమ్మాయిని పడేయాలి ఎందుకు బ్రో? మనకు లవ్ అంతే కదా, తొక్కలో ఏం చేసుకోను. మళ్ళీ లవ్ ఉంటే ఒక దాని మీదనే ఫోకస్ చేయాలి. అదే లవ్ లేకపోతే ఉన్న పిల్లలందరూ మనకి. ఏంది ఎందుకు ఎన్ని పోయే కాలం రాను కన్ఫ్యూజ్ అనుకున్నావురా. బూతులు మాట్లాడకుండా ఈ బూతులా అండి? అసలైన బూతులు మాట్లాడితే నాని బ్రో చోలో నుంచి రక్తం వస్తుంది ఉన్నది. బూతులు మాట్లాడితే ఎగ్జిట్ వెళ్ళిపోతుంది. పేరు చెప్పలేదు. మీ పేరేం పేరు? ఆహా, అది కాదు పిల్ల, నీ ఒరిజినల్ నేమ్. మౌనికనా? నైస్. ఎంఎస్ ఏంటి? ఊరికే ఎంఎస్ ధోని ఉంది కదా, అలా అన్నమాట. నాకు ఇంకో పేరు కూడా ఉంది, నిశ్చిత. నిశ్చితనా? ఓకే. ఎంఎస్ ఎంఎస్ బాగుందండి, వినసంపుగా ఉంది మంచిగా. మమ్మీ పేరు నా పేరు కాదండి, నా పేరు ఎస్. అయ్యో 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 పిచ్చిదాన్ని చేసి ఆడుకుంటున్నారుగా. మీరు ఆల్రెడీ పిచ్చోలే కదా, అవునా కాదా? కంప్లీట్లీ కాదు, పార్షియల్. ఇలా మాట్లాడితే ఏమై పడదు బ్రో. పడాలని ఏం మాట్లాడతలేను బ్రో, నేను అర్థమైందా? నార్మల్ గా మాట్లాడుతున్నా. పడాలని నాకేముంది చెప్పు, సరదాగా మాట్లాడుకోవాలి బ్రో. ఎప్పుడు అమ్మాయిని పడేయాలి, అమ్మాయిని కోకాలని ఏముండదు, అర్థమైందా? నార్మల్ గా మంచిగా మాట్లాడుకోవాలి. ఉన్నంత సేపు ఎప్పుడు పోతామో మనకే తెలియదు. ఎందుకు బ్రో మనకు లవ్ అంతే కదా, తొక్కలో ఏం చేసుకోను. నార్మల్ గా మాట్లాడుకోవాలి, మనకు వచ్చినంత మాట్లాడుకోవాలి. మళ్ళీ లవ్ ఉంటే ఒకటే మీద ఫోకస్ చేయాలి, ఒక దాని మీదనే ఫోకస్ చేయాలి. అదే లవ్ లేకపోతే ఉన్న పిల్లలందరూ మనకి, అర్థమైందా బ్రో? దాని మీదనే ఫోకస్ చేయాలి. మళ్ళీ అది కాల్ చేస్తాను వెయిట్ చేయాలి, మళ్ళీ దానికోసం అన్నీ వెతుకుతూ ఉండాలి. అవసరం మనకి? బాగానే ఉన్నాం కదా, ఇట్లానే ఉందాం. ఎందుకు బ్రో మనకు లవ్? ఏంది ఎందుకు ఎన్ని ఎందుకు బాగానే చేసుకుంటున్నావు కదా సినిమాలు. ఏమంటావు మౌనిక? పిచ్చి పిల్ల, క్రేజీ పిల్ల అంటే పిచ్చే కదా. అంటే మీరు పేరు తగ్గట్టు బిహేవ్ చేస్తారా? క్రేజీ అని ఉంది కదా, అలా పేరు తగ్గట్టు బిహేవ్ చేస్తారా? అంటే అంటే పిచ్చి పిచ్చిగా చేస్తారా? I always do crazy things only. That's what I renamed my name as Grace. అచ్చా బ్రో. ఈ క్రేజీ పిల్ల ఎప్పుడు చూసినా మనతో రాదు బ్రో, అది గుర్తుపెట్టుకో. మీతో రాకుండానే అంత కవర్ ఇచ్చాను. ఇందాక కవర్ ఇస్తే ఇంత మాట్లాడతారు, అందుకే రాకూడదు. ఈవెంట్ కి రావు అంటున్నా. ఈవెంట్ కి అయితే నేను రాలేదు. అదే చెప్తున్నా పిల్ల, నాకు నా మొబైల్ కాన్ఫిగరేషన్ సెట్ అవ్వద్దు, అందుకే చెప్తున్నా నీ గురించి ముందే. చచ్చినోడా, నీకు పోయే కాలం రాను కన్ఫ్యూజ్ అనుకున్నావురా. బూతులు మాట్లాడకుండా ఈ బూతులా అండి? ఎందుకు ఇవి బూతులు బ్రో? అసలైన బూతులు మాట్లాడితే నాని బ్రో చోలో నుంచి రక్తం వస్తుంది మొన్న తెలిసి. బూతులు మాట్లాడితే ఎగ్జిట్ వెళ్ళిపోతుంది. అవును, మీకు పెళ్ళైందా? అలాంటి అలాంటి పిచ్చి పని చేయవా? నైస్ అమ్మా, నైస్ పిల్ల. సారీ పిల్ల, నేను కాపాడలేకపోతున్నా. ఐఎమ్ సారీ. జోన్ వచ్చేసింది. అయ్యయ్యో, మా చుట్టాలు రారుతున్నా దగ్గరికి. అయ్యో, ఎంత పని అయిపోయింది. మామూలు కలగరు నా మీద. చుట్టాలు లేకపోతుందా? అసలైన చుట్టాలు వస్తారు చూడండి. ఇప్పుడు మంచిగా టిఫిన్ పెట్టి పోతారు, చూసుకోండి. అయ్యో, నాకు పెట్టి టిఫిన్ డైరెక్ట్ లంచే. ఇంకా వాళ్ళకి మాకు సంబంధం లేదు. ఆహా, వాళ్ళని మీరు చంపుకోండి, నాకు మా చుట్టాలా? బాట్లో మీకు నాకు డౌట్ ఉంది, అడుగుతా, చెప్తావా? మీ చుట్టాలు స్టార్టింగ్ లోనే వస్తారా లేకపోతే మధ్యలో ఎప్పుడైనా వస్తారా? స్టార్టింగ్ లోనే, మళ్ళీ రారు. అందుకేనా మీరు ఈవెంట్ కి రారు? నాకు తెలిసిన ఇంకొక అమ్మాయి ఉంది, ఆమె ఇట్లా నీలానే బాట్ల కోసం వెతుకుతూ ఉంటారన్నమాట, ఈవెంట్ కి రాకుండా. పిచ్చి పిల్ల తెలుసా? ఇప్పుడు దాకా మీ పేరు చెప్పలేదు. నంబర్ 1 మీరు అడగలేదు కాబట్టి చెప్పలేదు, నేను అడిగినా కాబట్టి మీరు చెప్పారు. సరే, నా పేరైతే సతీష్, అందుకే ఎంఎస్ అన్న, అర్థమైందా? దేవుడా. ఏమో మీరు ఎస్, నేను అందుకే ఎంఎస్ అన్న, అర్థమైందా? క్యారెక్టర్స్ ఇట్లా బాగా సెట్ అయింది. ఎందుకు బాగాలేదా? ఎంఎస్ ఎంత బాగుంది చూడండి. ఎంఎస్ బాబా ఎంత బాగుంది. లేదంటే ఎస్ఎం, ఎంఎస్ అయినా ఎస్ఎం అయినా మీ ఇష్టం, మీకు నచ్చినట్టు పిలుచుకోండి, అయిపోతుంది. గారు నా గురించి చెప్పండి. ఏముంటది నీ గురించి చెప్పు. ఈసారైనా రావచ్చు కదా, ఒక్కసారి నా కోసం ఈవెంట్ కి రావచ్చు కదా,
నీకోసం కాదు నా కోసం రావచ్చు కదా పిచ్చి పిల్ల. రాను. రాను రాను అంటుంది చిన్నదో చిన్నదో, రాములోడి గుడికి వచ్చింది చిన్నదో చిన్నది. ఈసారి నుంచి నీ పక్క నుండి నీ కిల్స్ తప్పుతా. నువ్వు చచ్చిపోకుండా ఉండు ముందు చాలు. అవునా? చూద్దాం ఎంఎస్ చూద్దాం. అయ్యా ఏంది భయ్యా ఇది? భయ్యా అనకండి ప్లీజ్, చచ్చిపోతా ప్లీజ్. భయ్యా అనైతే అనకండి ప్లీజ్. ఎవరు వద్దన్నారు? భయ్యా అనకుండా ఏమన్నా పోరనండి, పోపే అనండి, ఏమన్నా అనండి, కానీ భయ్యా అనైతే అనకండి ప్లీజ్. రాత్రులు నిద్ర పడతలేదు నాకైతే. నువ్వు భయ్యా అంటుంటే నాకు ఏదో బోతులు మాట్లాడుతున్నట్టు అనిపిస్తుంది తెలుసా. ఎమోషనల్ డ్యామేజ్ చేస్తాను. ఇప్పటి నుంచి నీ పేరు మౌని. పిలుస్తారు ఎవరైనా నిన్న ఇట్లా మౌని అని? చాలా మంది పిలుస్తుండొచ్చు. నన్ను ఎలా చంపాడు? అదే కదా కృతజ్ఞతలే. ఎంతైనా మీరంటే వాడికి మస్తు ఇష్టం, అందుకే నేను కొట్టిన బాగా. సరే నువ్వు కూడా వచ్చి. అదేంది నోరా ఇంకేమైనా? ఈ సాత్విక మైక్ ఆన్ చేయదు, ఈ కృష్ణ బ్రో ఇట్లా మైక్ ఆన్ చేయడు. ఎందుకు సార్ మీరు ఇంకా ఉండి బతికి ఉండి చచ్చిపోండి. నెంబర్ 4 నెంబర్ 3 నార్మల్ గా ఆన్ చేస్తా. ఈ పిల్ల ఇట్లా మామూలుగా ఆన్ చేస్తే బానే అరుస్తుంది, బానే పందిలాగా. కానీ ఇప్పుడు ఎందుకు మాట్లాడుతుందా అర్థమైతలే. ఆ పిల్ల ఇండియాలో ఉండదు మళ్ళా తెలుసా. ఏదో చెప్పిందప్పా యూకేనో అనుకుంటా, కానీ నాకు ఐస్లాండ్ ఏదో చెప్పిందప్పా. ఐస్లాండే అనుకుంటున్నా తెలుసా. ఏదో ఐస్లాండ్ ఏదో చెప్తున్నావు సతీష్. ఐస్లాండే కదా నువ్వు అన్నావు, ఏదో ఐస్లాండ్ అన్నావు కదా. నీకెప్పుడు ఐస్లాండ్ తప్ప నీకే తెలియదా? తెలియదే నాకు. నువ్వు మైక్ ఆన్ చేసావరా అట్లా చెప్పినానే సాత్విక. పో ఇక డైరెక్ట్ ఐస్లాండ్ కో. సతీష్ చెప్పే సతీష్ చెప్పు ఏంటి ఏం సంగతులు చెప్పాలే నువ్వే. మరి నిన్న కాలుస్తాను కదా పటాకీలు, కాల్సినావు పటాకీలు. నాకు గురువు ఎవరో తెలుసా? నా ఎనిమీస్. వాళ్ళే నాకు నేర్పించారు కొంచెమైనా గేమ్ ప్లే. హే అయ్యా ఈ పిల్ల బతికే ఉందంటే రివ్యూ ఇచ్చిండా అన్యాయం చా. ఐఎమ్ హ్యాపీ సాత్విక. పిచ్చి పిల్ల చచ్చిపోయింది కదా. ఏం నవ్వుతున్నావే సాత్విక? చచ్చిపోతే అందరూ చచ్చిపోవాలి మంచిగా ఇట్లా. ఎంత బాగుందో సాత్విక. ఏం నవ్వుతున్నావే? నీ కిల్స్ చూడు, మా కిల్స్ చూడు. మీరంటే ప్రో ప్లేయర్ అండి, ఏం చేస్తాం. మేము గేమ్ ప్లే మీద ఫోకస్ ఉండదు మనకి, తెలుసు కదా. మాకి మీలా ఆడలేము. ఫోకస్ అంతా వేరే దాని మీద ఉంటుంది అనమాట. ఫోకస్ తెలుసా. మా అయితే 0 kills ఉంటాయి, మీ 7 kills 8 kills 10 kills ఉంటాయి. నేనే అశ్విత. ఏమైంది అశ్విత? అయ్యయ్యో అన్ని కింద పడిపోయాక. ఏం కాదా? నిన్ను కాల్చావా? నేను చూడలేదుగా, నువ్వు నన్ను పిలవలేదుగా. నువ్వు కాల్చుకోలే, నాకు కొద్ది పని ఉంది. సరేనా గేమ్ ఆడుకుంటున్నా. నువ్వు ఆడతావా? ఎందుకంది వద్దు. నేను నిన్ను కాల్చాను. కాల్చాను. నా పేరు చెప్పు, నువ్వే కాల్చేసి. నా పేరు హ్యాపీ దివాళీ. బాగున్నాయా? పాట్ లో కాదు, బయట ప్లేట్. పాట్ అవి వాడుకోవటానికి పాట్. దాని మీద ఆడుకుంటాయి చెప్పు. ఓకే రక్షిత, నాకు ఇచ్చావు చాలే. మమ్మీ ఆంటీకి చెప్పు, నువ్వే చెప్పు. థ్యాంక్ యూ. బాయ్ అశ్విత. ఓకే అశ్విత, బాయ్ బాయ్ అశ్విత. బాయ్. గుడ్ నైట్. గుడ్ నైట్, స్వీట్ డ్రీమ్స్. ఇంకేమైనా చెప్పాలంటే చెప్తా, ఏమైనా ఉంటే చెప్పండి. ఎంత క్యూట్ ఉంటుందో అసలు. నీకంటే క్యూట్ ఉంటుందా పిచ్చి పిల్ల? అబ్బా కృష్ణజీ, పులిహార మేము తట్టుకోలేకపోతున్నాను జీ. ఏదో సరదాగా వెంకీ గడి కన్నా దారుణంగా ఉన్నారు. ఇది మాకు నథింగ్. నువ్వు మా వెంకీ గారిని చూడాలి. నాకు వచ్చినంతనే ఇస్తారు, నాకు ఎక్కువ రాదు తెలుసా. కృష్ణజీ ఒకసారి మనం వెంకీ గారిని పరిచయం చేద్దాం. వీడికి పోయే కాలం రాను. ఎవడరా నువ్వు అలా కొట్టు? నాకు ఎనిమిస్ ఎదుట్లో కూడా తంచుకోకూడదు. ఎందుకు వచ్చిందంటారా?